వచ్చిరాగా నందగులుకున్నాడేంటి? వర్ష, మీకు ఇంత పోస్టింగ్ ఇచ్చారు సార్. సార్ జరిగింది అటెన్షన్ వర్ష. లుక్ ఎట్ మీ. ఐ సెడ్ లుక్ ఎట్ మీ. నా కెరీర్లో ఒకే ఒక అన్సాల్వ్డ్ కేస్, దానికి ఒకే ఒక రీజన్, నీ మెనిపులేటివ్ బిహేవియర్. చిరాకేస్తాను నేను చూస్తుంటా. సో డూ మీ అ ఫేవర్ అండ్ ప్లీజ్ లీవ్. సార్ సో టు సమరైజ్, చేనేత కార్మికులకు ఉండే కష్టాలు అందరికీ తెలిసిందే. అందులో మహిళా చేనేత కార్మికులకు మన హెల్ప్ ఎంతో అవసరం. నేను నా వంతుగా నా బొటీక్లో ఎక్స్క్లూజివ్లీ ఈ మహిళలు నేసే ఫ్యాబ్రిక్ ని వాడి డిజైన్స్ చేస్తున్నాను. ఇలాంటి అప్రోచ్ ని వైడర్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కమ్ టుగెదర్. ఐఎమ్ హ్యాపీ టు టేక్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, టైం అవుతుంది, ఇంక నువ్వు బయలుదేరు. వస్తాను, బాయ్. లేట్ వచ్చినందుకు సారీ చెప్పాలా? అయ్యో, ఎందుకు ఎస్పీ గారు? మీరంటే పెద్దోళ్ళు, మీరు వెయిట్ చేయించాలి, మేం వెయిట్ చేయాలి, అంతే కదా? మేడం, ఫెమినిజం అంటారు, ఈక్వాలిటీ అంటారు. బిల్లు మేము కట్టాలి, కుర్చీలు మేము లాగాలి, తలుపులు మేము తీయాలి, అంతేగా? నాట్ ఫేర్. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని నమ్ముతాను. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే గొప్ప అని వాదించను. ఒక అమ్మాయిగా నీ దగ్గర షివల్రీ ఎక్స్పెక్ట్ చేయడానికి దానికి సంబంధం లేదు, ఓకేనా? సో నెక్స్ట్ టైం లేట్ అయ్యావంటే కుంచిళ్ళు తీస్తా. పద. హే మ్యాక్స్. థ్యాంక్ యూ. మూవ్ ఇన్ విత్ మీ. వాట్? నీతో కలిసి ఉండాలని ఉంది. పెళ్లికి ముందు కలిసి ఉండడం అంటే ఇది చాలా పెద్ద డెసిషన్ కేటీ. ఇలా సడన్ గా. చూడరియా, పూలో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా, ఇలాంటి సొల్ డైలాగులు నాకు కొట్టడం రాదు. నాకు ఒకటే తెలుసు, నీ పక్కనే పొద్దున్న నిద్ర లేవాలని ఉంది. నా డ్యూటీ అయిపోయిన తర్వాత నీ దగ్గరికి తిరిగి రావాలని ఉంది. నేను వచ్చేసరికి నువ్వు కౌచ్ మీద కూర్చొని నీ ఫేవరెట్ టీవీ షో చూస్తూ ఉండాలి, అని నేను కాళ్ళు వస్తూ ఉండాలి. నాతో వచ్చి ఉండు, బాగుంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి చూసేలోపు ఇద్దరం కలిసి ఒక క్రికెట్ టీం ఫామ్ చేసేద్దాం. రే, నువ్వు నీ సొల్లు డైలాగులు. ఐఎమ్ సీరియస్. ఆలోచిస్తా. మా సారీ, మా పొద్దున్న ఫోన్ ఎత్తలేకపోయినా, వాస్ బిజీ విత్ వర్క్. It's okay, Ra. How you been? How was the day? అబ్బో, యాక్సెంటా? ఆలోచిస్తాను. ఆలోచించేసా. వెల్కమ్ హోమ్. రమేష్, నీ షిఫ్ట్ అయిపోయిందిగా, నువ్వు వెళ్ళు. పర్లేదు మేడం, మీరు వెళ్ళాక వెళ్తా. నువ్వు వెళ్ళు రమేష్, నాకు ఇంకా టైం పడుతుంది. అమ్మా, ఎవరిని అడిగి మా అమ్మాయితో కలిసి ఉంటున్నావు? ఆంటీ ఒకసారి నా మాట విని. ఎవరిని అడిగి మా అమ్మాయితో కలిసి అన్నీ ఉంటున్నావ్? అడిగానంటీ, ఇంకేమైనా అడగాలి? ఆంటీ, నేను ఆర్యనే పెళ్లి చేసుకుంటాను. నాకు పెళ్లితో ప్రాబ్లం లేదంటే, పెళ్లి తర్వాత వచ్చే గొడవలతో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మా పేరెంట్స్ని చూడండి, వాళ్ళకి పెళ్లి అయినప్పటి నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ ట్రిప్పులు కొడుతున్నారు, ప్రేమించుకుంటున్నారట. ఐ డోంట్ వాంట్ దట్ ఫర్ అస్. ఆర్యకి నాతో కలిసి ఉంటే ఇష్టంగా ఉండాలి, అది నాకు తెలియాలి. నీకు అర్థమవుతుంది కదా? లేదు. కేడి, అభి చెప్పరా. వైజాగ్లో ఉన్నా. వైజాగ్లో ఉన్నావు? మళ్ళీ హైదరాబాద్ హెచ్ఐటీకి హెల్ప్ కావాలా?
నీ ఆఫీస్లోనే ఉన్నా కానీ వచ్చే. సరే వెయిట్ చేస్తున్నా. మ్యాక్స్ దిగు. వాట్? ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్వి నీకు విజిల్ వేయడం రాదు, ఇంకా పీటీ మాస్టర్లా ఆ విజిలే వాడుతున్నావు. పరువు తీస్తాడు. సర్లే నువ్వు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడి మన విషయం తెచ్చి ముందు అర్జెంటుగా విసిల్ నేర్చుకోవాలి. I'll see you again. కేటీ నాగేశ్వరరావు గారు మనకి ఇచ్చిన తప్పు అభి. హే కేడి, హౌ ఆర్ యు మ్యాన్? గుడ్ టు సీ యూ. ఈ మట్టి ఏంట్రా కొంత తన్నులు తిన్నావా? లే, షిప్ యార్డ్లో చిన్న ఇష్యూ అయింది. ఐ నీడ్ ఎ ఫేవర్. ఓకే. కేసులో ప్రైమ్ సస్పెక్ట్ ఫోన్ ఇది. ఇమీడియట్గా క్రాక్ చేయాలి దీన్ని. యాక్చువల్గా హైదరాబాద్ ఫారెన్సిక్కి పంపించే అంత టైం లేదు నా దగ్గర. వైజాగ్ వచ్చావు, గొడవలు పడ్డావు, పనులు చెప్తున్నావు. సరే ఇంకా ఫోన్ వచ్చింది మీకు, కేసు అంట. రే రే ముందు లోపలికి వెళ్ళి విడరా, తర్వాత మాట్లాడదాం. అనే మాకంటే ముందు మీరు ఎలా సరిపోతారు? అది ఇంతమంది అన్నమాట. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా? టీ తాగారా? తాగాను. వెయిట్ చేయండి. శ్రద్ధ, పంచాయతీ ఏంటి? You need to see this. ఆ మేడం మీద బైట్ మార్క్స్ చూడు. బైట్ ప్యాటర్న్ అనలైజ్ చేయించు. ఫింగర్ టిప్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి. ట్రోఫీ చేతి మీద పబ్ స్టాంప్ ఇలా ఉంచుతా. కాదు సార్. షూ ప్రింట్స్ చూడు. ఫోటో తీసి కంపెనీకి పంపండి. మోడల్ నెంబర్ ఏంటో కనుక్కోండి. సీసీటీవీ మ్యానిపులేట్ చేశారు కేడి. ఒక్క హార్డ్ డిస్క్ కూడా లేదు, అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఓనర్వా? సార్ లోపల ఉన్న అమ్మాయి పేరేంటి? సంజన సార్. లాస్ట్ 2 years నుంచి నా దగ్గర పనిచేస్తుంది. లాస్ట్గా సంజనాన్ని ఎవరు చూశారు? రమేష్ అని మా బౌన్సర్ సార్. లౌంజ్ క్లోజ్ చేసేటప్పుడు నాకు కాల్ చేసింది, ఇంటికి వెళ్తున్నాను చెప్పడానికి. ఆ టైంలో నువ్వెక్కడ ఉన్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను సార్. ఇల్లు ఎక్కడ? 2 minutes సార్, పక్కనే. సంజన నువ్వే చంపేసావా? సార్ లేదు లేదు సార్. రమేష్ ఎన్నాళ్ళుగా పని చేస్తున్నా ఇక్కడ? 3 ఏళ్ళు సార్. లాస్ట్గా మాట్లాడే సంజనతో. వెయిట్ చేసి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను మేడం, పర్లేదన్నాను సార్. నాకు నీ ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు రమేష్, నువ్వు వెళ్ళిపోన్నారు సార్. ఎవరు చేశారో తెలిసిందా? మరి నువ్వే పట్టుకోవాలి కదరా. నువ్వు ఎమోషనల్ అయితే క్రిమినల్ ఎవరు పట్టుకుంటారు?
మినపప్పు నానబెట్టావా? ఆ? పొద్దున 7ంటికి దోశలు వేయాలి కదా, అన్ని ప్లానర్లో రాస్తావే. గుడ్ నైట్. ఏ ఆ? రాత్రి ఇక్కడ పడుకోవట్లేదా? అమ్మతో పడుకుంటున్నాను రా. దానే రెస్పెక్ట్ అంటారు కేడి.